హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 గుడ్లు, ఆనియన్స్, క్యాబేజ్, టమాటో, క్యారెట్ను సన్నగా తరుక్కోవాలి. ముందుగా మనం అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి, ఉడికించి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దానిలో 2 గుడ్లు వేయాలి. ఇది ఇద్దరికైతే సరిపోతుందండి. 2 గుడ్లు ఇద్దరికైతే సరిపోతుంది. మీరు ఎంతమందో చూసుకొని వేసుకోవాలి. దాంట్లో ఆ గుడ్లు వేసాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం మసాలా వేసి అవి బాగా వేగాలి. అదిగో అలా నేను కలుపుతున్నా కదా, గరిటతో బాగా వేయించాలి. అవి మనం ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టే వేగించాలండి ఈ ఫ్రైడ్ రైస్కి. అవి బాగా వేగాక వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి దాంట్లో మనం తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేయాలి. అవి వేగాక కొంచెం ఆనియన్స్, ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక అదిగో సాల్ట్ వేయాలి. ఆనియన్స్ తొందరగా వేగుతాయి సాల్ట్ వేస్తే కదా. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్ వేసుకోవాలి. ఇవి మంచిగా వేగాక టమాటో వేసుకోవాలి. చివరిగా టమాటో వేసుకోవాలి. ముందుగా వేస్తే అంతగా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా. ఇవి కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి అండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో అదిగా వేసాను. అవన్నీ ఫ్రై అయ్యాక టమాటో వేసానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ కూడా వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న ఎగ్ వేసుకోవాలి. ఎగ్ కూడా అందులో మంచి కలిసిపోయేటట్టు బాగా కలపాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్. తరువాత ఎగ్ వేసాక కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేయాలండి. ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలపాలి గరిటతో. హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. మనం ముందుగా ఉడికించుకున్నాం కొంచెం కొంచెంగా, ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి వేస్తే మనం కలపలేం కదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉంటే అది బాగా బాగా అవుతుంది. అది కొంచెం కొంచెం కలుపుకుంటూ అది ఉప్పు, కారం, మసాలా అన్నీ పడతాయి కదా, ఎగ్ కూడా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. నేను కలిపినట్టు అది దాని సహాయంతో కలపండి, బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి సాసులు కానీ ఎటువంటి ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయకుండా ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు మనం. తర్వాత కొంచెం సాల్ట్, తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి. చాట్ మసాలా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఎటువంటి సాసులు కానీ ఏవి యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో చాలా చక్కగా చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఇంట్లో ఏం వండుకున్నారు సండే? మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఇదే వండుకున్నా. లాస్ట్లో లెమన్ పిండినా చాలా బాగుంటుంది. చిన్నగా ఆనియన్స్ పక్కన అదే లాస్ట్లో లెమన్ పిండేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.